స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టూడెంట్ ట్రాన్స్క్రిప్ట్స్ అనేవి చెక్ చేస్తారనమాట. ఏంటి అంటే దాంట్లో మొత్తం మీకు స్టూడెంట్కి సంబంధించినటువంటి హిస్టరీ అంతా ఉంటుంది. మీరు ఎక్కడ చదివారు, అంటే ఏ యూనివర్సిటీ, ఏ స్కూల్ చదివారు, తర్వాత మీ I-20 కరెక్ట్ ఫాలో అవుతున్నారా లేదా, నెక్స్ట్ మీరు కరెక్ట్ కాలేజీకి వెళ్ళారా లేదా, మీ అటెండెన్స్ ఏంటి, మీ జీపీఏ ఏంటి, మీరు ఓపీటీ ఎప్పుడు అప్లై చేశారు, ఓపీటీ అప్లై చేసినప్పుడు కరెక్ట్గా మీరు ఏవో పీరియడ్స్ ఉంటాయి కదా, 90 days అని, 60 days అని, జాబ్ అని, అన్ఎంప్లాయ్మెంట్ అని, ఇవన్నీ కరెక్ట్ ఫాలో అయ్యారా లేదా, మీకు ఓపీటీ మీద జాబ్ ఎక్కడ వచ్చింది, ఒకవేళ జాబ్ గనక వచ్చింది అంటే అది జాబ్ కాదు, ట్రైనింగ్. చాలా మంది జాబ్ 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 అంటారు. ఇట్స్ నాట్ జాబ్, ఇట్ ఈజ్ ఎ ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్. నేను చాలాసార్లు చెప్తున్నా, ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్ మీరు ఎవరెవరి దగ్గర అయితే తీసుకుంటున్నారో అది మీ వర్క్ రిలేటెడ్, అదే మీ చదువుకున్న ఏదైతే కోర్స్ ఉందో ఆ కోర్స్ రిలేటెడా కాదా. ఎందుకంటే మీరు MBA చదివి IT జాబ్ చేస్తున్నారు అనుకోండి, అస్సలు దానికి మ్యాచ్ కాదనమాట. మీరు ఎట్లా ట్రైనింగ్ తీసుకుంటారు? మీరు MBA ఫైనాన్స్ చదివారు ఫర్ ఎగ్జాంపుల్, వెళ్ళి ఏదో ఒక కంపెనీలో, బాడీ షాపింగ్ కంపెనీలో మీరు ఓపీటీ చేయించుకొని ఈయన సాఫ్ట్వేర్ డెవలపర్ అని పెట్టుకున్నారనుకోండి, మీరు చదివింది ఏంది, మీకు ఆయన ఇచ్చే ట్రైనింగ్ ఏంది, నాకు ఓపీటీ ట్రైనింగ్ దేని మీద ఇస్తున్నాడు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద ఇస్తున్నాడు, మరి MBA ఎందుకు చదివాను, అట్లా అనమాట. అది మ్యాచ్ అవుతుందా లేదా. సో నెక్స్ట్ స్టెమ్ ఓపీటీ అప్లై చేశారనుకోండి, స్టెమ్ ఓపీటీ అప్లై చేసినప్పుడు మీ పాత రికార్డు ఓపీటీ కరెక్ట్గా మీరు జాబ్ చేశారా, నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ డేస్ కరెక్ట్ మెయింటైన్ చేశారా, అసలు మీకు కరెక్ట్ శాలరీ వచ్చిందా,